హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అమర్తో చాలా క్లోజ్గా ఉన్నట్టు, ఇద్దరు ఇంకా చాలా దగ్గరగా ఉన్నట్లు ఇమాజిన్ చేసుకోమంటుంది కదా. అమర్ బాగి వైపు చూస్తూ, హే లూజ్, నువ్వు ఎప్పుడు ఇంతేనా? చాలా ఓల్డ్ రెట్రో టైప్ నీకు చాలా ఇష్టమా? ఎప్పుడు రెట్రో డ్యూయెట్సే ఎందుకు వేసుకుంటావు అని అడుగుతారు అమర్. మీరు మా ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోవాలి, అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇంకా బాగి వైపు పాపం అలా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్. ఇది ఇలా ఉండగా అరుంధతి చిత్రగుప్తతో, గుప్తా గారు, నా ఫ్యామిలీకి నేను ఉన్నాననే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. ముందు నా స్థానంలోకి వచ్చిన బాగి ప్రాముఖ్యత ఏంటో, బాగి కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుందో నా పిల్లలకి తెలిసేలా చేయాలి. దీనికోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడే ఒక మారువేషంలో వెళ్ళి నా పిల్లలకి బాగి గొప్పతనాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటాను, తెలియచేస్తాను అని చెప్పి చెప్తారనమాట. అలా ఇంకా తన అరుంధతి, చిత్రగుప్త, బాలిక, నీవు చేస్తున్నది మంచి కార్యము కాబట్టి నేను కూడా నీకు సహాయం చేస్తానని అరుంధతి సోదమ్మ వేషంలో, పిట్టల దొర వేషంలో చిత్రగుప్త ఇద్దరు కలిసి అరుంధతి వాళ్ళ బాగి ఇంటికి వెళ్తారు. సోది చెప్తాను అని చెప్పి ఇంకా అరుచుకుంటూ వెళ్ళడంతో అక్కడికి బాగి, అంజు, అమ్ము వాళ్ళు వస్తారు. మనోహరి, ఏయ్ ఎందుకు అరుస్తున్నావు? ఎవరు కావాలి నీకు? బయటికి పో అని అంటుంది. అమ్మా, ఎప్పుడు మొహమంతా చిరాకించుకుంటూ ఎప్పుడు ఏ నిజం బయటపడిపోతుందా అని అల్లల్లాడే నీకోసం కాదమ్మా నేను వచ్చింది. ఇదిగో లక్ష్మీ కళ ఉట్టి పడుతున్నా ఈ అమ్మాయి కోసం వచ్చాను అని బాగిని చూపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అమ్ము, మీరు ఏం చెప్తారు అని అడుగుతారు. జరిగింది చెప్తాను, జరగబోయేది కూడా చెప్తాను అని అంటుంది సోదమ్మ వేషంలో ఉన్న అరుంధతి. అవునా, అయితే లోపలికి రండి అని చెప్పి పాపం అమ్ము లోపలికి తీసుకువెళ్తుంది అరుంధతిని. ఇంకా అరుంధతి హాల్లో కూర్చోబెడతారు. అందరూ ఇంకా చుట్టూ వచ్చి ఉంటారు. అమ్ము మాట్లాడుతూ ఉంటుంది సోదమ్మతో. నువ్వు మా అమ్మ గురించి చెప్పగలవా? ఎందుకంటే మా అమ్మ మాకు దూరమైంది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మా అమ్మ ఇప్పుడు దేవుడి దగ్గరే ఉంటుంది కదా. తను సంతోషంగా ఉందా? తనకి ఇబ్బందిగా ఉందా? మమ్మల్ని చూస్తుందా? హ్యాపీగా ఫీల్ అవుతుందా? చెప్పండి ప్లీజ్ అని అడుగుతుంది పాపం అమ్ము చాలా అమాయకంగా అండ్ జాలిగా. అమ్ము మాటలు విన్న బాగి, అరుంధతి అందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇంకా అంజు కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. వెంటనే అరుంధతి తేలుకొని, ఎందుకు బాగుపడదు? తను దేవుడి దగ్గర చాలా చక్కగా ఉంది. కానీ మీ అమ్మ ధైర్యం ఏంటో నీకు తెలుసా? అదిగో ఆకునే అని చెప్పి బాగీని చూపిస్తూ ఉంటుంది. ఏంటి నేనా అని అంటుంది. వెంటనే బాగీని రమ్మని చెప్తుంది అరుంధతి. బాగి చేయి తీసుకొని అమ్ము చేతిలో పెట్టి, మీ అమ్మ లేకపోయినా అమ్మలా చూసుకుంటుంది ఈ అమ్మాయి, కాబట్టి మీరు ఎప్పుడు అమ్మ లేదని అస్సలు అనుకోకూడదు. మీకు ఈ తనే అన్నీ తానే ఉంటుంది, ఈ కోనే మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అని చెప్పి బాగిని చూపిస్తూ అంజుకి చెప్తూ ఉంటుంది. మాకు తెలుసు ఎందుకంటే అమ్మకి ఇష్టమైన ఆర్జే అని చెప్పి ఆగిపోతుంది వెంటనే అమ్ము. అమ్ము ఇంక చాలు, అయినా ఇంక చెప్పించుకున్నావు కదా, వదిలేసేయ్ అని అంటుంది అంజు. నువ్వు ఈ ఇంట్లో చిన్నపిల్లవి, చిచ్చురు పిడుగువి, నీకు అన్నీ మీ అమ్మ అల్లరి బుద్ధులే వచ్చాయి కాబట్టి నువ్వు అల్లరి చేస్తూ ఉండు, ఈ ఇంట్లో వాళ్ళని కాపాడుతూ ఉండు అని చెప్పి అంజుకు కూడా చెప్తుంది. ఇంకా అంజు ఆ మాటలని వింటుంది. బాగి వెంటనే సోదమ్మతో, మీరు కనిపించకుండా పోయినా మా అక్క గురించి కూడా చెప్తారా? మా నాన్న మా అక్క గురించి వెతకని రోజంటూ లేదు, తిరగని అనాథ శరణాయం అంటూ లేదు. మా అక్క ఎక్కడుందో మీకు తెలుసా అని అడుగుతుంది బాగి. ఇంక పాపం అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాదనమాట పాపం అరుంధతికి. ఇంకలా చూస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీ అక్క కనిపించకుండా పోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ అక్క నీ పక్కనే తిరుగుతూ ఉంటుంది, నీతో రోజు మాట్లాడుతూ ఆడుతూ పాడుతూనే ఉంటుందని నువ్వు అనుకోవాలి తల్లి. ఎందుకంటే
కొంతమంది మనుషుల గురించి ఎంత ఆలోచించినా మన ఊహకి చిక్కదు. మన ఊహకి చిక్కదంటే అర్థం ఏంటి? దేవుడు ఆ విషయాన్ని నీకు తెలియకుండా ఉంచాలని చేస్తున్నాడు. దేవుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. కాబట్టి నువ్వు దేవుడు ఆజ్ఞ లేకుండా ఈ నిజాలన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యొద్దు. చేసిన ప్రతిసారి తప్పకుండా నీకు ఫెయిల్యూరే వస్తుంది, కానీ సక్సెస్ రాదు. కాబట్టి మీ అక్క గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నం మాని నీ పిల్లల్ని బాగా చూసుకో అని చెప్పి సోదమ్మ చెప్తుంది. పాపం బాగి కొంచెం డిసప్పాయింట్ అయినా ఓకే అని చెప్పి చెప్తుందనమాట. ఇంకా అలా సోదమ్మ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమర్ కనబడతాడు. ఇంకా వెంటనే అమర్కి ఎదురు వెళ్తుంది అరుంధతి. చూడు దొరా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు అనుకుంటున్న పెను ప్రమాదం నీ ఇంటికి చాలా సమీపంలో ఉంది. కాబట్టి నీ పిల్లలని నువ్వు చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే నీ ఆఖరి పిల్లకి చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదాన్ని నువ్వే అన్నీ అయి నువ్వు నీ భార్య కలిసి ఎదుర్కోవాలి అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మారువేషంలో ఉన్న అరుంధతి ఒక్కసారిగా అమర్ ఆలోచనలో పడతారు. ఏంటి ఈవిడ మా లైఫ్ గురించి కరెక్ట్గా తెలిసినట్టు మాట్లాడుతోంది అంటే, ఒకవేళ అంజుకొచ్చే ప్రమాదం గురించే ఈవిడ నాకు క్లూ ఇచ్చిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అమర్. ఇది ఇలా ఉండగా రణ్వీర్ మనోహరికి కాల్ చేస్తాడు. హలో మనోహరి, ఇప్పుడే నాకు ఒక ఫ్రెష్ ఐడియా వచ్చింది. అది ఏంటి అంటే, అంజు అమర్ దగ్గర లేనప్పుడు నువ్వే అంజుని పైకి పంపించేయాలి అని అంటారు. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. హేయ్, ఎందుకు నాకీ పనిని ఎందుకు అప్పచెప్తున్నావు? అయినా ఈ మధ్య నాకు నా డౌట్ ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. అలాంటిది తన్ని చంపమని నాకెందుకు చెప్తున్నావు అని అంటారు మనోహరి. ఓ, తను నీ కన్నబిడ్డేమోనని ఇప్పుడు నీకు ప్రేమ పుట్టుకొచ్చిందా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. చూడు మనోహరి, నాకు ఎక్కువగా టైం లేదు. ఏం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా నువ్వు అంజుని బంధించి నా దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు నేను ఏదో ఒకటి చేసుకుంటాను. నీకు ఈ విషయంలో సంబంధం ఉండదు, సరేనా? నువ్వు మాత్రం ఖచ్చితంగా అంజుని నాకు అప్పచెప్పకపోతే నీ చరిత్ర మొత్తం వచ్చి అమర్కి చెప్పేస్తాను. అప్పుడు ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అర్థమైందా అని రణ్వీర్ బెదిరిస్తాడు. నాకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు, ఏంటి నువ్వు అని అడుగుతుంది. కాల్ కట్ చేసేస్తాడు రణ్వీర్. ఛా, ఇప్పుడు ఏం చేయాలి? అంజుని అప్పచెప్పకపోతే ఈ రణ్వీర్ నిజం చెప్పేస్తానంటున్నాడు. అమర్ని దాటుకొని అంజుని నేను ఎలా అప్పచెప్తాను అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడే చిత్ర అక్కడికి వస్తుంది. చిత్ర టెన్షన్ పడుతున్న మనోహరి వైపు చూసి, ఏంటి మను, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అవును, చాలా పెద్ద ప్రాబ్లం. అంజుని కిడ్నాప్ చేసి రణ్వీర్కి ఇవ్వాలంట అని అంటుంది. పెద్ద ప్రాబ్లం అంటావేంటి? చాలా పెద్ద ప్రాబ్లం. బావగారు ఉండగా నువ్వు ఈ పని ఎప్పటికీ చేయలేవు. బావగారి దగ్గర నీ పేరు పోకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఆ బాగి అడ్డుని తొలగించుకోవాలి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది చిత్ర. నాకు అదే అర్థం కావట్లేదు చిత్ర అని అంటుంది మనోహరి. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు అది ఫాలో అయితే బాగుంటుందేమో అని చెప్పి ఒక ఐడియా చెప్తుంది చిత్ర. వాట్? నో, నేను అలా చేయలేను. మీ ఇద్దరు హనీమూన్కి వెళ్తే ఓకే, కానీ అమర్ని బాగిని ఎందుకు పంపిస్తాను నేను అని అంటుంది మనోహరి. చూడు మను, వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తారు, కానీ బాగి అక్కడ చచ్చిపోయేలా నువ్వు ప్లాన్ చెయ్యి. అమర్ ఒక్కడే ఒంటరిగా తిరిగి వస్తాడు. ఈలోపు అంజుని రణ్వీర్ కప్పచెప్పు. అటు బాగి ఇటు అంజు ఇద్దరు పైకి పోతారు. అర్థమైందా అని అంటుంది. ఓకే, నువ్వు చెప్పిన ప్లాన్ బాగుంది, ఇప్పుడే చేస్తాను అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా చిత్ర, వినోద్, అమర్, బాగి అందరూ కూర్చొని ఇంకా కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడే మనోహరి, ఆ అంకుల్, ఇప్పుడు ఎలాగో చిత్ర వినోద్కి రిసెప్షన్ అయిపోయింది కదా, సో చిత్ర నాతో చాలా హ్యాపీగా అన్నీ షేర్ చేసుకుంటుంది. ఈ ఫ్యామిలీలోకి రావడం తన అదృష్టంగా భావిస్తోంది అని అంటుంది. అవునమ్మా, ఎంతైనా తను ఆ రోజు గుడిలో దొంగతనంగా
పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఇంకా బాగుండేది అని అంటాడు. ఇంక వెంటనే చిత్ర వినోద్కి సైగ చేస్తుంది. వినోద్, నాన్న, నేను చిత్ర హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాం అని అంటాడు వినోద్. ఇంక వెంటనే చూస్తూ ఉంటారనమాట సదాశివ. అమర్, బాగి, మీరు కూడా బయలుదేరాలి అని అంటారు. ఏంటి, మేమా అని అంటారు అమర్. అవును, ఏ మీ ఇద్దరికి కూడా కొత్తగానే కదా పెళ్ళయింది, రీసెంట్గానే పెళ్ళయింది కదా. బాగి వచ్చినప్పటి నుండి నువ్వు బయటికి తీసుకువెళ్తే ఎక్కడికి తీసుకువెళ్తావురా? ఆపరేషన్లకు తీసుకువెళ్తావు. ఒకరోజు ఆ అరవింద్ బాయ్ గారిని పట్టుకోవడానికి బాగిని తీసుకువెళ్ళావు. ఇంకొకసారి కొడైకెనాల్లో ఆ బాబ్జీ గారిని పట్టుకోవడానికి బాగిని తీసుకువెళ్ళావు. ఎప్పుడైనా తన్ని మనస్ఫూర్తిగా తీసుకువెళ్ళావా? తనతో హ్యాపీగా గడపడానికి తీసుకువెళ్ళావా? లేదు కదా. నేను చెప్తున్నాను, మీరిద్దరు కూడా వెళ్ళండి, బాగోదు వెళ్ళకపోతే అని చెప్పి గట్టిగా చెప్తారు సదాశివ. ఇంకా అమర్, సరే నాన్న, ఖచ్చితంగా తను తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇదంతా చూస్తున్న మనోహరి, అమ్మయ్యా వీళ్ళిద్దరూ ఇప్పుడు రేపు మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరుతారు. ఈలోపు అంజుని ఎలా అయినా కిడ్నాప్ చేసి రణ్వీర్కి అప్పచెప్పేస్తాను అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఏవండి, మీకు ఇలా వెళ్ళడం ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. మీకు అంత ఇబ్బంది అయితే నేను కూడా ఏమీ వెళ్ళాలనిపించడం లేదు, కాబట్టి మావయ్య గారికి నేను చెప్తానండి అని అంటుంది బాగి. లేదు బాగి, ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇన్ఫ్యాక్ట్ నేను నాన్నకంటే ముందే నిన్నెక్కడికైనా తీసుకువెళ్ళాలని అనుకున్నాను, కానీ నాన్నే ఈ లోపు ఇలా చెప్పారు. సో నాకేం ప్రాబ్లం లేదు. మార్నింగ్ ఫ్లైట్కి మనం హ్యాపీగా స్విట్జర్లాండ్ వెళ్తున్నాం, ఓకే అని అంటారు అమర్. పాపం అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్, బాగి, చిత్ర, వినోద్ నలుగురు క్యాబ్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. మనోహరి, అమ్మయ్యా ఇదే నాకు కరెక్ట్ టైం అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటుంది. వెంటనే ఇంకలా అంజు దగ్గరికి వస్తుంది. అంజు, నీకు బోర్ కొట్టట్లేదా అని అడుగుతుంది. ఏమైంది ఆంటీ అని అంటుంది. ఏం లేదు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? రాతోడ్ వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు అని అంటుంది. ఓ ఆంటీ, నేను రాతోడ్తో వెళ్తాను అని అంటుంది. పర్లేదు, ఇవాళ నువ్వు నా కార్లో రా, ఎందుకంటే నాకు నిన్ను తీసుకువెళ్ళాలనిపిస్తుంది. ఎలాగో అమర్, బాగి వాళ్ళు స్విస్ వెళ్ళారు కదా, కాబట్టి నేనే నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పి మనోహరి అంటుంది. ఇంకలా అంజు మనోహరి కారు ఎక్కుతుంది. మనోహరి రణ్వీర్ వాళ్ళ ఇంటికి అంజుని తీసుకువెళ్తుంది. ఇంకా వెంటనే అంజు చేయి పట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది. ఆంటీ, స్కూల్కి తీసుకువెళ్తానన్నారు, అలాంటిది ఏంటంటీ ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతుంది. అబ్బా అంజు, రణ్వీర్ అంకుల్ని కలిసి వెళ్ళిపోదాం రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఆంటీ లేదా ఆంటీ, నేను రాను అని అంటుంది. హే అంజు, ఏంటి రమ్మంటుంటే రావే, రా వెళ్దాం అని చెప్పి గట్టిగా పాపం అంజు చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా పాపం అంజు గట్టిగా మనోహరి పట్టుకునేసరికి అలా ఇంకా వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా మనోహరి. ఎందుకంటే అక్కడ అమర్ అండ్ బాగి ఉంటారు. అమర్, బాగీలను చూసి ఇంకా చాలా చాలా షాక్ అయిపోతుంది మనోహరి. అలా చూస్తూ ఉండిపోతుంది. వెంటనే అమర్ అంజు దగ్గరికి వస్తారు. డాడ్, మీరేంటి ఇక్కడ అని అడుగుతారు. ఏం లేదమ్మా, రణ్వీర్ అంకుల్ని మీట్ అవ్వడానికి వచ్చాం. నువ్వు వెళ్ళి ఆ రూమ్లో బొమ్మలతో ఆడుకో, ఎంత ఎవరు చెప్పినా డోర్ ఓపెన్ చేయొద్దు, ఈ డాడీ చెప్తున్నాడు, సరేనా అని అంటారు. ఓకే డాడ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఇంకా డోర్ వేసేసుకుంటుంది అంజు. ఏం చేస్తున్నావు మనోహరి అని అడుగుతారు అమర్. అమర్ అంటే అది అని అంటారు. వెంటనే బాగి వచ్చి మనోహరి చెంప పగలగొడుతుంది. హేయ్, నువ్వు మాట్లాడిందంట నేను వినలేదనుకుంటున్నావా మనోహరి అని అంటుంది. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఎందుకు ఎందుకు అంజు జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావు? అసలు రణ్వీర్కి నీకు సంబంధం ఏంటి? ఎందుకు రణ్వీర్ని నువ్వు ఎందుకు నువ్వు రణ్వీర్కి సహాయం చేస్తున్నావు? నీకు రణ్వీర్కి అసలు సంబంధం ఏంటి?
ఏంటి అని గట్టిగా అడుగుతాడు అమర్. ఇంక వెంటనే మనోహరి అలా చూస్తూ ఉంటుంది. పోనీ నన్ను చెప్పమంటావా అని చెప్పి ఇంకా బాగా కొట్టి రణ్వీర్ని ఈడ్చుకొని వస్తాడనమాట అమర్. ఇంకా రణ్వీర్ని మనోహరి దగ్గర పడేస్తాడు. ఒక్కసారిగా మనోహరి అలా ఇంకా షాక్లో చూస్తూ ఉంటుంది. వీడు నీ మెడలో తాళి కట్టిన భర్త, మీరిద్దరూ భార్యాభర్తలు, మీ కూతురే అంజు. ఇన్ని నిజాలు తెలిసినా ఎందుకని ఇంకా ఇంకా మీరు దాచిపెట్టి మీ కన్న కూతుర్ని చంపుకోవాలనుకుంటున్నారు అని గట్టిగా అడుగుతాడు అమర్. ఒక్కసారిగా రణ్వీర్ మనోహర్ ఇద్దరు షాక్ అయిపోతారు. చూడండి, అంజు నా కూతురు చెప్తున్నా. ఇన్ని రోజులు భయపడ్డా, కానీ ఇప్పుడు చెప్తున్నా, నేను అంజుని పెంచుకుంటున్నాను. అంజు నా కన్న కూతురు కాకపోయినా తను నా కూతురే. అలాంటిది ఇంకొకసారి అంజు జోలికి, అంజు చిటికెని వేలు తాకాలన్నా ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టేలా చేస్తా. ఇంకొకసారి మా జోలికి మీరు వచ్చినట్లయితే చెప్పను. ఈ అమరేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మీ ఊహకు కూడా అందదు. పదబాగి అని చెప్పి ఇంకా అంజుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ అండ్ బాగి. ఇటువైపు ఒక్కసారిగా అమర్కి నిజం తెలిసిపోయినందుకు షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.